భరద్వాజ్ గారు, ఆ పద్మిని హత్య చూశానన్న స్టేట్మెంట్ తనంతట తానే ఇచ్చిందా లేకపోతే మీరు అడిగితే ఇచ్చిందండి? నేను అడిగితేనే చూసినట్టు చెప్పింది. మరి ఈ స్టేట్మెంట్ వల్ల ప్రయోజనం ఏంటండి? ఆ పిల్ల ఈ ఊరికి కొత్తని మీరే అంటున్నారు. ఆ రౌడీని నేను గుర్తుపట్టలేను బాబోయ్ ఆ పిల్ల అంటుంది. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటండి? అయ్యా, ఈ స్టేట్మెంట్ నాలుగు గీసుకోవడానికి తప్ప మరి ఎందుకు ఉపయోగపడదండి? సార్, జనార్దన్ సావు యాక్సిడెంట్ కాదని, నడి రోడ్లో 4 గూండాలు చేసిన హత్యని నిరూపించడానికి ఇదే కదండి ఆధారం. ఇప్పుడు నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ మీ ముందు ఉంచుతానండి. ఆ పిల్లకి ఈ గోండాలకి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని నన్ను మనందరినీ ఎర్రి ఎదవలు చేయడానికైనా ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు. అసలు ఆ రూట్ లో మీరు ఎందుకు ఆలోచించరండి? మీరేమంటారు హోమ్ మినిస్టర్ గారు? అప్పల్ సాంగ్ గారు చెప్పింది నిజం అయ్యి ఉండొచ్చు. అసలు ఆ అమ్మాయి ఎవరో ఎందుకు వచ్చిందో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. ఒక పొలిటికల్ మద్దతు కూపి తీయడానికి వచ్చిన జనార్దన్ చంపేశారంటే ఈ హత్య రాజకీయాలకి అంతం ఎక్కడ? రాజకీయంలో గూండాయిజం రోజు రోజుకి క్యాన్సర్ వ్యాధిలాగా పెరిగిపోతుంది. ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఈ అరాచకాన్ని నేను భరించలేను. ఇనప పొట్టుతో దాన్ని తొక్కి పారేయాలి. పోలీసులుగా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. ఆ గూండాలు ఎక్కడున్నారో కనిపెట్టండి. సాక్షులు దొరికితే లా ప్రకారం వెళ్దాం. సాక్షులు దొరకపోతే వాడికి ఎలా గుణపాఠం చెప్పాలో నేను చెప్తాను. ఎవరయ్యా దారి కట్టగా కారు పెట్టుకొని? ఏమైంది? డాష్ బోర్డ్ లో టాబ్లెట్స్ ఉండే తీసేస్తారా? అలాగే. ఏమైంది? ఎవరో హార్ట్ పేషెంట్ గుండె నొప్పితో బాధపడుతున్నాడు. ఇందులో ఏమి లేవే? అయ్యో, ఏమీ లేవా? నా ప్రాణాలు కాపాడండి, అర్జెంట్ గా వెళ్ళాలి. హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. అలాగే రండమ్మా, కొంచెం హెల్ప్ చేయండి. మేడం ప్లీజ్ రండమ్మా, ఇతను హాస్పిటల్ తీసుకెళ్దాం. వెళ్తావా? ఉండండి అమ్మా, డాక్టర్ గారు మందులు రాసిచ్చారు, పట్టుకొస్తాను. లోపలికి రండమ్మా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. దీనికి ఎలా ఉంది డాక్టర్? కండిషన్ సీరియస్ గా ఉంది. నేను చెప్తే వినడం లేదు. ఎక్కడికో వెళ్ళాలంటున్నారు. లేదు డాక్టర్, దేశం కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఐ డోంట్ కేర్. ఇంత ముందుగా మాట్లాడుతున్నారు ఏమిటండి? ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఈ బ్రీఫ్ కేసు ఒకరికి ఇవ్వాలి. పోనీ ఒక పని చేయండి, దీన్ని ఆవిడకిచ్చి పంపించండి. అవునండి, ఈ పరిస్థితుల్లో ఈయన ఎక్కడి నుంచి కదిలితే ఈయన ప్రాణానికే ప్రమాదం. తర్వాత మీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ. చూడమ్మా, దేవతలు వచ్చి నా ప్రాణం కాపాడా. ఈ బ్రీఫ్ కేసు ఇచ్చి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. మీ అన్న లాంటి వాడిని, మీరేం ఆలోచించకండి, నా మాట వినండి. నా పేరు రాజకిషోర్ ఫ్రమ్ సిబిఐ. మొన్న మర్డర్ అయిన సిబిఐ ఆఫీసర్ జనార్దన్ గారి అసిస్టెంట్ని. ఆయన తయారు చేసిన ముఖ్యమైన ఫైల్ ఇందులో ఉంది. దీన్ని తీసుకువెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి అందజేయాలి. డోంట్ వరీ, దేశం కోసం ఇంత తాపత్రయపడుతున్న మీకు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇవ్వండి. థ్యాంక్ యూ సిస్టర్. వస్తాను, జాగ్రత్తగా ఉండండి. హలో, హోమ్ మినిస్టర్ చంపడానికి ఓ ఆడపిల్ల బ్లాక్ బ్రీఫ్ కేసులో బాంబు పెట్టుకుని ఎయిర్పోర్ట్కి వస్తుంది. ఫ్లైట్ టైం ఇంకా 10 minutes ఉంది. చేతనైతే వెళ్ళి ఆయన్ని కాపాడు. హలో హలో
హలో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ. Your attention please. Indian Airlines flight IP 404. నమస్కారం సార్. రండి సార్. రండి. ఎక్కడికమ్మా? సార్ నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. వెళ్ళకూడదమ్మా. చాలా అర్జెంట్ గా కలవాలి సార్. ఆయన కలవడానికి వీల్లేదమ్మా. అది కాదు సార్. ఆయన కలవాలంటే పర్మిషన్ కావాలమ్మా. మా మాట అది కదండి, నేను ఈ బాక్స్ ఆయనకి ఇవ్వాలి. చెప్పేది వినమ్మా. సార్ సార్ ప్లీజ్. కుదరదమ్మా. ఏంటమ్మా? సార్ నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. దేనికి? ఆయనకి బాక్స్ ఇవ్వాలి. ఆ బాక్స్ లో ఏముంది? ఇందులో ఆ బాక్స్ లేవండి, చూసిస్తాం. ఇగో మా చెక్ చేసి పంపిస్తాం. ఏమిటయ్యా, ఏం జరిగింది? మిమ్మల్ని చంపాలని ఒక అమ్మాయి ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ లో సెక్యూరిటీ ఆఫీసర్ చనిపోయాడు. చెప్పు, ఆ బాక్స్ సిబిఐ ఆఫీసర్ జనార్దన్ కదూ? అందులో ఫైల్ ఏమైంది? అందులో బాంబు ఎవరు పెట్టారు? అయితే నిన్ను చంపారు. తెలీదు. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి. నేను చెప్పేది వినండి సార్. అందులో బాంబు ఉందని నాకు తెలీదు, ఇందులో మోసం ఉందని నాకు తెలియదండి. నాకే పాపం తెలియదు సార్. అమాయకంగా నన్ను నమ్మించి ఇందులో ఇరికించాడు ఆ జనార్దన్ అసిస్టెంట్. చెప్పు. జార్జ్, స్టాప్ ఇట్. జార్జ్, కట్ అవుట్ దిస్. సార్, డూ యాజ్ ఐ సే. ఇన్ని చూడండి సార్, నన్ను అనుమానిస్తున్నారు. నాకు ఈ హత్యకి సంబంధం ఉందంటున్నారు. నాకే పాపం తెలియదు సార్. ఎవరికో సహాయం చేయాలని నేను ఇలా ఇరుక్కున్నాను. ఈ అమ్మాయి ఇంతకు ముందు మీకు తెలుసా? జనార్దన్ మర్డర్ కేసులో ఐ విట్నెస్ అని చెప్పానే ఈ అమ్మాయి. మన స్పృహతో పడిపోయిందన్నారే ఈ అమ్మాయి. పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉంది సార్. నా కళ్ళ ముందు ఈ అమ్మాయి ఇచ్చిన బాక్స్ లో బాంబు పేలింది. సెక్యూరిటీ ఆఫీసర్ చనిపోయాడు. అసలు హోమ్ మినిస్టర్ చెప్పడానికి వచ్చిన ఈ అమ్మాయిది. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. ఓకే 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 చూడమ్మా, నీకు తెలిసిందంతా ఏమీ దాచకుండా చెప్తావా? అయితే హోమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్కి వస్తున్నట్టు నీకు ఎలా తెలుసు? అసలు నిన్ను ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్ళమని చెప్పారు? ఆ బ్రీఫ్ కేసు నీ చేతికి ఎవరిచ్చారు? నీకు తెలిసిందంతా దాచకుండా నిర్భయంగా నాతో చెప్పు ప్లీజ్. చెప్తాను సార్, అంతా చెప్తాను. అబద్ధం! నువ్వు అమాయకురాల్లో నటిస్తున్నావు, కట్టుకథలు మాకు చెప్తున్నావు. సార్, ఇలా అడిగితే ఎలా చెప్తుంది సార్? ప్లీజ్ రిలాక్స్. అమ్మాయిని కాసేపు మాట్లాడేవయ్యా, కాసేపు అమ్మాయి చెప్పేది నమ్ముదాం. లెట్ us see and analyze things. చూడమ్మా, నీకు ఆ బ్రీఫ్ కేసు ఇచ్చిన వ్యక్తిని చూపించగలవా? ఓకే, చూపిస్తాను సార్. ఏ హాస్పిటల్ అన్నా? బెస్ట్ హాస్పిటల్. డాక్టర్,
నిన్న ఈవినింగ్ ఇక్కడ మిస్టర్ రాజ్ కిషోర్ సిబిఐ ఆఫీసర్ జనార్దన్ అసిస్టెంట్ ని నేనే చేర్పించాను హార్ట్ పేషెంట్ ఈ రూమ్ లోనే చేర్పించాను. లేదమ్మా, పొరపాటు పడుతున్నాం. వారం రోజులుగా ఈ పేషెంట్ ఇక్కడే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రాజ్ కిషోర్ అని సిబిఐ ఆఫీసర్ జనార్దన్ అసిస్టెంట్ నిన్న హార్ట్ పెయిన్ తో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో నేనే చేర్పించాను. ఇవాళ ఏ రూమ్ లో ఉన్నారు? మిస్టర్ రాజ్ కిషోరా? ఆ పేర్లో నేనెవరూ రాలేదే. ఇందులో ఏదో మోసం ఉంది. అందరూ కలిసి డ్రామా ఆడుతున్నారు. ఇక్కడ నేనే చేర్పించాను. లోపల లేని డాక్టర్ ఉంది. అదే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో రాజ్ కిషోర్ నాకు బ్రీఫ్ కేసు ఇచ్చారు. నన్ను నమ్మండి ప్లీజ్. రాజ్ కిషోర్, డాక్టర్ సరోజ, జనార్దన్ అసిస్టెంట్, ఇవన్నీ నువ్వు కల్పించే కట్టుకోదు. కాదండి, నా మాట నమ్మండి ప్లీజ్. డాక్టర్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాల్. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఓకే మేడం. జార్జ్, బ్రింగ్ హర్.